పల్నాడు జిల్లా మాచర్లలో విద్యార్థులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ చేశారు. సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి, పాఠశాల హెచ్ఎం రమాదేవి చేతుల మీదుగా ఈ పంపిణీ జరిగింది. మొత్తం 40 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం స్టీల్ ప్లేట్లు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ దాత కఫలావాయి సాంబశివరావు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో విద్యార్థుల్లో నైతిక, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించే దిశగా సేవలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, దేశభక్తితో చదువుకొని సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. చెదిరిన కిరణాలు మొత్తం ఒకే పాయింట్ పడ్డప్పుడు నిప్పంటుకుంటుంది. అలాగనే చెదిరిన ఆలోచన మొత్తం ఒకే అని చెప్పి దృష్టి పెడితే ఏకాగ్రత వస్తుంటారు స్వామి వివేకానంద. అంటే ఏంటి? క్లాసులో టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు మీ దృష్టి మొత్తం కూడా టీచర్ వైపే ఉండాలి, బ్లాక్ బోర్డు వైపే ఉండాలి. అలా ఉంటే మీకు కూడా ఆ శక్తి మీకు వస్తే హత్తుకోండి ఆ విషయాలన్నీ. అలా ఉండకుండా మీరు మనకి ఇంట్లో ఎప్పుడు కొడతారు, ఇంటికి పోయి మనం ఏం పని చేయాలి అని ఉంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తా రాదు. కాబట్టి మీరు ఏం చేయాలి? మీ దృష్టి మొత్తం టీచర్ వైపే. మా స్కూల్ బాగా మంచి పిల్లలు ఎలా చెప్పుకుంటారంటే, మీరు స్వామి వివేకానంద స్కూల్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా, స్వామి వివేకానంద యూనివర్సిటీస్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. ఆ స్కూల్ ఎగ్జామ్ జరుగుతుంటే దాంట్లో టీచర్ ఎవరో ఉండరు. బాబు ఇది పడుతుందా? క్లాసులో ఎగ్జామ్ జరుగుతున్న టీచర్ ఎవరో ఉండరు. పుట్టిన బాబు ఇచ్చిపోతారు, మన టైం దాకా వచ్చేసుకుంటారు, కానీ వాళ్ళకి కాఫీ కొట్టరు. అదే మనం అయితే ఏం చేస్తాం? ఒక దృష్టి చేస్తుంటాం. అవునా అవునా కదా? అలా నిజాయితీగా ఉండాలి, స్వచ్ఛవంతంగా ఉండాలి, ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు. అలా ఉంటే మీ క్యారెక్టర్ బాగా ఉంటుంది, మీకు మంచి పేరు వస్తుంది, మీ స్కూల్కి మంచి పేరు వస్తుంది, తర్వాత దేశానికి మంచి పేరు వస్తుంది. ఎప్పుడు కూడా కాఫీ కొట్టకూడదు, ఒకరు చూసి రాయకూడదు. అర్థమవుతుందా? టీచర్ ఉన్నా లేకపోతే తప్పు పనులు చేయకూడదు. దానికి ఉదాహరణ మహాత్మా గాంధీ పేరు విన్నారా? మహాత్మా గాంధీ ఎవరు? నేను చెప్పండి ఒకళ్ళు. మహాత్మా గాంధీ ఎవరు? గాంధీ తాత కరెక్ట్. ఎవరైనా మీ తాత మా తాత